Hello, good evening. Welcome to ARS News Channel. అనవసరంగా గొడవలు వద్దు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కౌంటర్ ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదం కొనసాగుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. గోదావరి జలాలను ఇరు రాష్ట్రాలు సద్వినియోగం చేసుకోవచ్చని అన్నారు. కొత్త ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత వాళ్లు ఎలా కేటాయిస్తే అలా అని వారి నిర్ణయం మేరకు నడుచుకుందామని చెప్పారు. తెలంగాణ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును తాను వ్యతిరేకించలేదన్నారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకోవడంపై అభ్యంతరాలు ఎందుకు అని ప్రశ్నించారు. బనకచర్ల ప్రాజెక్ట్ ఇష్యూ. బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం జూన్ 19 అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని చెప్పారు. ఆ నీటిని ఏపీ, తెలంగాణ రెండూ వాడుకోవచ్చని తెలిపారు. కృష్ణానదిలో మాత్రమే నీళ్లు తక్కువున్నాయని, వాటిపై గొడవపడితో లాభం లేవన అన్నారు. కొత్త ట్రైబ్యునల్ వచ్చిన తర్వాత వారు ఎలా కేటాయిస్తే అలా తీసుకుందామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎవరూ ఎవరిపై పోరాడాల్సిన అవసరం లేదని, కూర్చుని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారు. నేను ఎప్పుడూ తెలంగాణతో గొడవ పడలేదు. గోదావరిలో మిగిలిన నీటినే మేము వాడుకుంటాం. సముద్రంలోకి వెళ్లే నీటికి సంబంధించి ఇచ్చిపుచ్చుననే ధోరణిలో వాడుకుందాం అన్నారు. దీనిపై కేంద్రంతో మాట్లాడుకుందాం అని చంద్రబాబు అన్నారు. ఇక తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తాను ఏనాడూ అడ్డు చెప్పలేదని చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణపై భాగంలో ఉంది. కింద ఉన్న ఆంధ్రప్రదేశ్ నీళ్లు వాడుకుంటే తప్పేంటి అని ప్రశ్నించారు. సముద్రంలో కలిసే నీళ్లు వాడుకుంటామంటే రాద్ధాంతాలు, అభ్యంతరాలు ఎందుకు అన్నారు. తెలంగాణలోనూ ప్రాజెక్టులు కట్టాలి. ప్రజలు, రైతులు అందరూ బాగుండాలని తాను కోరుకుంటానని చంద్రబాబు అన్నారు. అంతేకాని ప్రజా ప్రయోజనాల విషయంలో తాను రాజకీయాలు చేయనని అన్నారు. ఈ విషయంపై అనవసరంగా గొడవలు చేసి ప్రజలను మభ్యపెట్టొద్దని రెండు రాష్ట్రాల నాయకులకు హితవు పలికారు. బనకచర్లతో ఎవరికీ నష్టం లేదని స్పష్టం పేర్కొన్నారు. అయితే బనకచర్లపై బుధవారం జూన్ 18న తెలంగాణ ప్రభుత్వం అఖిల పక్ష ఎంపీల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు గోదావరి జలాల వివాదంపై గట్టి వార్నింగ్ ఇచ్చారు. ప్రధానమంత్రి మోదీ మీరు చెబితే వినొచ్చు, కానీ మా తెలంగాణ ప్రయోజనాలను వదులుకోబోం. మా హక్కులను హరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం అని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆంధ్ర ప్రతిపాదించిన బనకచర్ల లింక్ ప్రాజెక్టు నేపథ్యంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంతేకాకుండా ఈ ప్రాజెక్టును ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని, తమ హక్కుల కోసం ఎక్కడా రాజీపడబోమని ఆయన అన్నారు. తాజాగా బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ అఖిల పక్ష ఎంపీల బృందం కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కలిసి ఫిర్యాదు చేసింది.